హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? మేము బాగున్నాం. మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాల్టి వీడియోలో నేను ప్రెస్టేజ్ కంపెనీది టిల్ట్ వెట్ గ్రైండర్ తీసుకున్నానండి. అది ఎలా వర్క్ చేస్తుంది, అది ఎలా యూస్ చేసుకోవాలనేది స్టెప్ బై స్టెప్ చూపిస్తాను. తప్పకుండా ఒకసారి చూసేయండి. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే పక్కనే ఉండే బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ ప్రెస్ చేయండి. నేను వీడియో పెట్టగానే నోటిఫికేషన్ అయితే వస్తుంది. చూసారు కదా, గ్రైండరు తీసుకున్న తర్వాత ఫస్ట్ టైము ఒబ్బట్టుకి అయితే పిండి వేసానండి. ఈ ప్లాస్టిక్ చూడండి, స్పాచులా, అది వాడకూడదు. గ్రైండర్ అయితే ఓపెన్ చేస్తున్నానండి. తీసుకొని చాలా రోజులైందండి, అలానే పెట్టేశాను. మిక్సీలోనే గ్రైండ్ చేస్తున్నాను. ఇవాళ పండగ కాబట్టి ఒబ్బట్టుకి వేస్తున్నాను అనేసి గ్రైండర్ అయితే ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేసి ముందు పచ్చిశనగబెడలు అయితే ఉడకబెట్టి వేసేసానండి. చూసారు కదా, నేను ఈ గ్రైండరు మిలిటరీ క్యాంటీన్లో తీసుకున్నానండి. అదే ఆఫర్లో కానీ తీసుకుంటే మనకి చాలా తక్కువ పడేది. నేను క్యాంటీన్లో తీసుకున్నప్పుడు నాకు 6,000 చిల్లర పడింది. అదే నేను మొన్న కుక్కర్ వీడియో పెట్టాను కదండి, కుక్కర్లో తీసుకున్నప్పుడు అక్కడ అడిగితే 5,000 చెప్పారు. 1,000 ఎక్కువ పెట్టి మిలిటరీలో తీసుకున్నాను. మామూలుగా అయితే మిలిటరీలో క్యాంటీన్లో తక్కువ అండి, అందుకే నేను ముందే క్యాంటీన్లో తీసుకున్నాను. ఆ తర్వాత మనకి ఆఫర్ పడింది ప్రెస్టేజ్లో. అప్పుడు అక్కడ వెళ్ళినప్పుడు, కుక్కర్కి వెళ్ళినప్పుడు అడిగితే అక్కడ 5,000 చిల్లర అని చెప్పారు. సరేలే తీసుకున్నాం కదా అని ఇంకా సైలెంట్ అయిపోయాను. చూసారు కదా, మొత్తము ఏ పార్ట్ ఆ పార్టు సపరేట్గా తీసుకోవచ్చండి. దీంట్లో 3 పార్ట్స్ ఇచ్చారండి. గోధుమ పిండి కలుపుకోవడానికి, అలాగే కొబ్బరి కోరుకోవడానికి, తర్వాత మనము దోశకి కానీ, ఇడ్లీకి కానీ, వడకి కానీ ఏ దానికైనా గ్రైండ్ చేసుకోవచ్చు. ముందు మనం వేసుకునేటప్పుడు ఒకసారి క్లీన్ చేస్తున్నా కూడా ఒకసారి రుబ్బురాయి, అలాగే ఈ గ్రైండరు మొత్తము ఒకసారి వాష్ చేసుకోవాలండి. వాష్ చేసిన తర్వాత మనము పిండి వేసుకుంటే మనకి చాలా బాగా ఎక్కువ రోజులు వస్తుంది. రాయి సరే కదా, రాయి అయితే కడిగి వేస్తున్నాను. అలా తీసిన తర్వాత ఈ పైన నాబ్ అనేది బిగించుకోవాలండి, టైట్ చేసుకొని. ఆ తర్వాత మనము పప్పు కానీ, బియ్యము కానీ ఏదైనా వేసి గ్రైండ్ చేసుకోవచ్చు. నాకైతే చాలా బాగా అనిపించింది. ఇప్పుడే పెడుతున్నాను కాబట్టి పూజ చేసి పెట్టుకుందాం అనుకున్నాను. మా పాప పసుపు పెట్టిందండి. తర్వాత కుంకుమ పెట్టమంటే నువ్వు పెట్టమ్మా అనింది. తర్వాత నేను పసుపు కుంకుమ పెట్టేసి, పువ్వు పెట్టేసి పూజ చేసి తర్వాత వాడుకుంటే మంచిది కదండి, కొత్త ఐటము. అందుకే గ్రైండర్కి పూజ అయితే చేస్తున్నాను. చూసారు కదండి, ప్రెస్టేజ్ కంపెనీది. మనకి బటన్స్ కూడా చాలా బాగా ఇచ్చారు. ఇక్కడ ఓవర్లోడ్ ఉంది కదండి, మనం ఎక్కువగా ఓవర్లోడ్ వేసినప్పుడు ఆ బటన్ ప్రెస్ చేస్తే మనకి ఎక్కువ తొందరతో గ్రైండర్ అయితే పాడవుదండి. మామూలుగా మనము మిక్సీలో వేస్తే, ఓవర్లోడ్ వేస్తే పాడైపోతాయి కదా, బ్లేడ్లు పోవడము, జారు పని చేయకుండా పోవడం అయిపోతుంది. అలా కాకుండా పిండి వేసుకోవడానికి గ్రైండర్ అయితేనే మనకి చక్కగా ఉపయోగపడుతుంది కదండి. అదే మనము మిక్సీ జార్లో పిండి వేసామంటే టక్కన ఆగిపోవడము, లేదా జారు బ్లేడ్ పాడవడము అలా ఉంటుంది. గ్రైండర్లు అయితే పిండి వేసుకోవడానికి మనకు చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఈ సైడ్లో ప్రెస్ చేస్తున్నాను చూడండి, అది టిల్ట్ బటన్ అండి. మనము ఈ గ్రైండర్ని ఇలా బెండ్ చేసుకోవడానికి ఆ బటన్ ఒత్తితే మనకి చక్కగా బెండ్ అవుతుంది. తర్వాత మళ్ళీ అదే బటన్ ఒత్తితే మనము ఏ పొజిషన్లో ఉందో ఆ పొజిషన్లో పెట్టడానికి కరెక్ట్గా ఉంటుంది. ఆ బటన్ వల్లే మనకి టిల్ట్ గ్రైండర్ అనే పేరండి. చూసారు కదా, చక్కగా ఆన్ చేసేసాను. తర్వాత ఇప్పుడు ఇందులో పప్పు వేస్తాను. వేసేటప్పుడు ఒకసారి ముందు కొద్దిగా నీళ్లు వేసేసి ఒకసారి కడిగిన తర్వాత వేసుకుంటే మనకి ఎక్కువ రోజులు వస్తుందండి. రాయి పాడవకుండా ఉంటుంది. మనకి రాయి కింద వరకు తగులుతూ ఉంటే చాలా త్వరగా మెదుగుతుందండి పప్పు అనేది, బియ్యం కానీ ఏదైనా కానీ. అదే కొద్దిగా పైకి ఉన్నట్లయితే మనకి సరిగా మెదగదు, చక్కగా మెదుగుతుంది. చూసారు కదండి, నాకు ఒబ్బట్టు పిండి వేయడానికి ఒక 15 మినిట్స్లో మనకు చక్కగా అయిపోయిందండి. చూసారు కదా, వేసిన తర్వాత మొత్తము శుభ్రం చేశాను. శుభ్రం చేసి మీ అందరికీ ఒకసారి ఏమేమి ఇచ్చారో ఎక్స్ప్లెయిన్ చేద్దామని చెప్పేసి మళ్ళీ పైన పెట్టినది కిందకి తీసుకొచ్చేసాను. ఇలా మొత్తము ఓపెన్ చేసి దాన్ని రాయి పక్కకు తీసుకోవాలండి. పక్కకు తీసిన తర్వాత మళ్ళీ మనం చపాతీ పిండి తడుపుకోవాలంటే దానికి సపరేట్గా ఇచ్చారండి, అది కూడా వేసుకోవచ్చు. ఇది చపాతీకి ఇచ్చారండి. దీన్ని కూడా ఒకసారి శుభ్రంగా వాష్ చేసేసి మనము యూస్ చేసుకోవాలి. ఇలా పెట్టేసి పైన నాబ్ కూడా టైట్గా క్లోజ్ చేసుకోవాలండి.
క్లోజ్ చేసి మూత కూడా పెట్టాలి, లేకుంటే అటు ఇటు చల్లిపోతుంది. ఈ చపాతీది పెట్టిన తర్వాత పైన నాబు కూడా టైట్ చేసుకొని మనము చపాతీ పిండి వేసి కొద్దిగా నీళ్లు వేసుకుంటూ పిండి అయితే తడుపుకోవాలి. అలాగే మనము కొబ్బరి కూడా ఒక్కొక్కసారి తురుముబట్టేదంతా తురుముకుంటుంటాం కదండి, అలా కాకుండా ఇలా పెట్టేసి కొబ్బరి చిప్ప అలానే పెట్టి మూత పెట్టేసినట్టయితే మనకి చక్కగా కొబ్బరి తురుముబట్టేస్తుందండి. ఇదైతే చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇక్కడ సైడ్లో టిల్ట్ బటన్ చూడండి, అది ప్రెస్ చేసుకుంటే సరిపోతుందండి. ఇక్కడ పైన ఓవర్లోడ్, మనం ఏమన్నా ఓవర్లోడ్ ఎక్కువ వేసేసామనుకోండి, అర్జెంటుగా అయిపోవాలి అని, అలాంటప్పుడు ఈ పైన ఉండే బటన్ ఒత్తినట్లయితే మనకి గ్రైండర్ పాడవకుండా అది కంట్రోల్ చేస్తుంది అన్నట్టు. నాకైతే గ్రైండరు చక్కగా నచ్చిందండి. ఈ 3 ఇచ్చారు. ఎక్కువగా ఈ స్పాచులాని వాడకుండా ఉంటేనే మంచిదండి, ఎందుకంటే మనము అటు ఇటు కలుపుతున్నప్పుడు, మనము తుడుస్తున్నప్పుడు అది కొద్దిగా మెల్ట్ అయ్యి పిండిలో కలిసే ప్రమాదం ఉంది కాబట్టి అది వాడకుండా ఉంటేనే మంచిది. మనం చేత్తో చుట్టూ ఉండేది తుడుచుకొని చేత్తో ఎత్తుకుంటేనే మంచిదని నా ఉద్దేశం అండి. ఈ 3 అయితే ఇచ్చారు. మీలో ఎవరికైనా ఈ గ్రైండర్ నచ్చినట్లయితే తప్పకుండా ఒకసారి ప్రెస్టేజ్లో ఆఫర్ పడుతుంది కదండి, అప్పుడు తెచ్చుకోండి. ఆఫర్లు అయితే మనకు చాలా తక్కువ పడుతుంది. ఇది స్పేస్ కూడా చాలా తక్కువ పడుతుందండి పెట్టుకోవడానికి. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్.